విసన్న చెప్పిన వేదం లేదంటే విసన్న చెప్పిందే వేదం అని అంటూ ఉంటారు కదా! ఇంతకీ విసన్న అంటే ఎవరు? విశ్వమంతా ఆవరించిన చైతన్యాన్నే విస్సన్న అనాలి. హ్మ్. వినరా విస్సన్న వేదం చెబుతా వినరన్న. విశ్వవ్యాపిత శీలత్వాత్ విష్ణురుత్యభిధీయతే విశ్వస్మై నమః. విష్ణు సహస్రనామావళిలో మొట్టమొదటి నామమే ఇది. లౌకికంగా జానపదుల హృదయాలలోంచి వచ్చిన ఈ విస్సన్న వేదం, విస్సన్న మాట ఎలాంటిది అంటే విశ్వదాభిరామ వినురవేమ. ఆ వేమడు లేదా వేణుడు లేక వేమ భూపాలుడు చెప్పిన వేద సమానమైనటువంటి వేదార్థ ప్రతిబోధకమైనటువంటి వేదంలో ఉండే ధర్మాలను సూక్ష్మంగా పద్యాల రూపంలో అందించిన విధానాన్ని అనుసరించి విస్సన్న అంటే వేమన్న అన్న ఉద్దేశ్యంలో జానపదులు ఈ పదబంధాన్ని మనకు అందించారు. ఉప్పు కప్పురంబు ఒక పోలిక నుండి చూడ చూడ రుచుల జానవేరు పురుషులందు పుణ్య పురుషులు వీరయా. విస్సన్న చెప్పిన వేదమిది. విశ్వదాభిరామ వినురవేమ. ఇలాంటి నీతులతో ఈ వేమన్న శతకమంతా కూడా ఆటవేలతో మనకు ధర్మాన్ని బోధిస్తున్నది. సులభంగా చిన్న చిన్న అలతి మాటలతో ఉన్న కారణం చేత వేదంలో ఉండే ధర్మాన్ని 2 వాదాలలో చెప్పి 3వ పాదంలో సోపపత్తికంగా ఒక ఉపపత్తితో ఒక ఉపమానంతో సమర్థిస్తూ 4వది మకుటంగా స్వీకరించి మొత్తం ధర్మాన్ని 2 పాదాలలో గుదిగూర్చిన అందమైనటువంటి పద్యం నేపథ్యంలో ఇది వేద సూక్తం. 2 పాదాలే ప్రధానం. వేదంలో ఉండే మంత్రాలన్నీ 2 రుక్కులు పాదాలతో ఉంటాయి కనుక ఇది రుక్కులతో వేదంతో సమానమైన మాట అనే లక్ష్యంతో ఏ చదువు రాని ఒకానొక గ్రామీణుడు తన జీవిత సారాంశాన్ని అనుభవాన్ని క్రోడీకరించి ఓ మాట చెబుతాడు. ఈ రోజున సాయంత్రానికల్లా వర్షం పడుతుంది, వస్త్రాలు నానపెట్టవద్దు, ఉతకడానికి ప్రయత్నించవద్దు, మంచి ఎండ ఉన్నది కదా అని ఎవరైనా సమాధానం ఇస్తే నేను పెంచుకునే గార్ధభములు గాడిదలకు చెవులు నిక్కపడుచుకుని ఉన్నాయి, నేను ఉదయమే చూచాను, ఆ చెవులు అలా నిక్కపడుచుకొని ఉంటే సాయంత్రం వర్షం తప్పదు. ఇది ప్రకృతి విజ్ఞానానికి పరిశీలనకు సంబంధించిన అంశం. నిజం కూడా. శాస్త్రం చదువుకోలేదు ఇక్కడ. ప్రకృతిని పర్యావరణాన్ని తాను పెంచుకునే జంతువుల పట్ల మమకారాన్ని వాటి హావభావాలలో మార్పులను గుర్తించిన జానపదుడు చెప్పిన సత్యం ప్రబోధం. ఇది విస్సన్న వేదం. ఇక్కడ శాస్త్రాల ప్రమాణం కావు కనుక వారు చెప్పే మాటల్లో కూడా అర్థం ఉంటుంది అని చెప్పే సందర్భాలలో ఈ తెలుగు పదం నానుడిని ప్రయోగిస్తూ ఉంటారు. విస్సన్న వేదం. ఇది విషయం.